దర్శన్ గారు, ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుండి వచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా మహావికాస్ అఘాడీనే గెలుస్తుంది అని నమ్ముతున్నారా? ఈ ట్రెండ్స్ అన్ని చూసాక ఏమనిపిస్తుంది? 100% మహావికాస్ అఘాడే గెలుస్తుంది లాస్ట్ వరకు. ఏంటి ఇది అంటే వాళ్ళ మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేసింది మహాయుతి. ఇప్పుడు ఏబీపీ న్యూస్ ఉంది, ఆస్తకు, జీ న్యూస్, ఇవన్నీ గోధి మీడియాలో మొత్తం బీజేపీకి అనుకూలంగా చూపిస్తుంది. జార్ఖండ్ కానీ మహారాష్ట్ర కానీ. వేరే ఛానల్స్ మీరు ప్రైవేట్ ఛానల్స్ చూడండి, 99% మొత్తం మహావికాస్ అఘాడి చూపిస్తుంది. ఎందుకంటే అవి ఎవరు చూపించారు మెయిన్ టీవీలలో. కానీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఏబీపీ న్యూస్ ఉంది, జీ న్యూస్ ఉంది, వీళ్ళకు అది చూపించకుంటే మళ్ళీ వాళ్ళ ఛానల్ క్లోజ్ అవుతాయి. కాబట్టి సంతోషం గురించనే వాళ్ళు చూపించాల్సిందే. అసలైనది మీరు ఇంకో చూడండి, ఇంకో గంట సేపు 2 గంటల్లో చూడండి, మీకు తెలుస్తుంది. ఏమన్నా మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నాయా? అంత ధీమాగా చెప్తున్నారు. చూడండి, మీకు తెలుస్తుంది. మేము కూడా ఇన్నేళ్ళ నుంచి పొలిటికల్గా ఉన్నాము. మా సర్వేలు కూడా ఉంటాయి. తద్వారా ఎందుకంటే మేము మా సర్వేలలో ఎవరు చూడరు, మాది మాకు ఉంటుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఎన్నైతే ప్రైవేట్ ఛానల్స్ ఉన్నాయో 90% మావిక అక్కడికే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. రైట్. రవీందర్ రెడ్డి గారు, ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్ పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్తే. సరే, ఎన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా, ఏది జరిగినా, ఏమైనా మొత్తం మీద యాక్చువల్ పోల్ రిజల్ట్కి ఇంకా కాసేపట్లో ఏది ఏమనేది తెలిసిపోతుంది. సోదరులు సుదర్శన్ గారు అంటున్నట్టు, అంటే ఈ టీవీలో ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ట్రెండ్లో ప్రతి పార్టీకి ఒక డబ్బా ఉన్నది. ఏ టీవీ ఛానల్ ఆ పార్టీకి సంబంధించిన డబ్బా కొట్టుకోవడం ఇదైపోయింది. అవన్నీ కాకుండా ఒక్కసారి మనం ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ పైన ఆధారపడినట్టయితే ఇప్పటికి వస్తున్నటువంటి రిజల్ట్లో అటు జార్ఖండే కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, క్లియర్ మెజారిటీతోని భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి కూటమికి. అంటే జార్ఖండ్ లో కూడా మీకు క్లియర్ గా అనిపిస్తుందా? జార్ఖండ్ కాస్త పోటాపోటీగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. పోటాపోటీగా ఉన్నప్పటికి కూడా ఖచ్చితంగా మీరు చూస్తే ఇంకొక 1 అవర్లో మీకు ఆ క్లారిటీ ఏందనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కొద్దాము, మహారాష్ట్ర కానీ జార్ఖండ్ కానీ 2 ప్రాంతాలలో మీరు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ కూటమి పైన, అటు భారతీయ జనతా పార్టీ, ఇటు నేషనల్ పార్టీస్గా, అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్టేట్లో పబ్లిక్కి వాళ్ళు ఒక నమ్మకం కల్పించాలని అంటే ఈ 2 పార్టీల నుంచి వాళ్ళు మేజర్ షేర్ తీసుకొని కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు కాంగ్రెస్కి, భారతీయ జనతా పార్టీకి మీరు తీసుకున్నట్టయితే మహారాష్ట్రలో